రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావాలనుకున్నారు? ఎస్సీ సమాజ వర్గంకి జస్టిస్ చేయాలి, వాళ్ళ కోసం మంచి చేయాలని చెప్పి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వస్తుందని నమ్మకం ఉన్నారా? 100% ఉంది అండి నమ్మకం. తెలుసా ప్రతి గ్రామంలో మమత అంటే ఎవరో తెలుసా? ప్రతి గ్రామంలో తిరిగిన తర్వాత ప్రజలే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. టికెట్ రాని వాళ్ళు, టికెట్ వస్తలేదు అనుకునే వాళ్ళంతా కూడా సర్వేలను విమర్శిస్తున్నారు కదా. అద్దంకి దయాకర్ సీరియస్గా ఆయనకి టికెట్ వస్తుంది అంటారు కదా. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. బట్ దెన్ అగైన్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టికెట్లు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఎవరికి వస్తుందని చెప్పి అభ్యర్థుల్లో అయితే ఆందోళన అయితే ఉన్నది. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి చాలామంది అక్కడ నుంచి చాలామంది పోటీ పడుతున్నారు. సో రీసెంట్గా కూడా ఒకరు పార్టీలో చేరారు, అదే టికెట్ కావాలని. నిజంగా తుంగతుర్తిలో ఏం జరుగుతుంది, తుంగతుర్తి టికెట్ ఎవరికి వస్తుంది ఏంటి అనే అంశాలపై మనతో ఒక ఆస్పిరెంట్ అంటే అక్కడి నుంచి పోటీ చేయాలని ఉన్నారు, మమతా నాగిరెడ్డి గారు. నమస్తే మమతా నాగిరెడ్డి గారు. నమస్తే అండి. ఏంటి అసలు తుంగతుర్తిలో ఏం జరుగుతున్నది? తుంగతుర్తిలో చాలా కాంపిటేటివ్ ఉంది అండి ఎన్వైర్న్మెంట్. ఆల్మోస్ట్ ఒక 23 అప్లికెంట్స్ యాజ్ అన్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. 23 మంది పోటీ పడుతున్నారా? యా. సో మీరు అక్కడి నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? మీరు యాక్చువల్గా నేను దాసైగూడెం విలేజ్లో నేటివ్ అండి. అక్కడ ఉంటున్నాను దాసైగూడెం విలేజ్లో, సూర్యాపేట. సో మనకి సూర్యాపేట డిస్ట్రిక్ట్లో 4 అసెంబ్లీస్ ఉన్నాయి. సో బీయింగ్ అ దళిత్ ఉమెన్, ఒక దళిత్ సమాజ వర్గం నుంచి నేను బిలాంగ్ చేస్తాను కాబట్టి నాకు తుంగతుర్తిలో ఎక్కువ అవకాశం ఉంది. సో పొలిటికల్గా నేను అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను. అసలు అంటే మీరు అంటే పార్టీలో మీకున్న స్పేస్ ఏంది, పార్టీలో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు మీరు? యాజ్ ఇప్పుడు నా యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ కదా. ఎస్. ఏంది అసలు నేషనల్ సెక్రటరీ, అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావాలనుకున్నారు? 2011లో నాది పెళ్ళి అయిందండి. ఆఫ్టర్ దట్ 2012 నుంచి చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నాను. నేను పార్టీకి అంకితంగా ఉండి 2012 నుంచి పనిచేస్తున్నాను యాజ్ అ గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్. కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్ లాగా పనిచేస్తున్నాను. దాని తర్వాత చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాను. సో ఆఫ్టర్ దట్ 2020లో ఫస్ట్ టైం యాజ్ అన్ ఆఫీస్ బేరర్ పోటీ చేయడానికి ట్రై చేశాను. సో గాట్ ఎలెక్టెడ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ యూత్ కాంగ్రెస్ వింగ్. ఆఫ్టర్ దట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను, చాలా యాజిటేషన్స్ అండ్ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశాను. సో నా హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేసి నాకు అవకాశం వచ్చింది. నేషనల్ లెవెల్కి పిలిపించుకున్నారు. త్రూ ఇంటర్వ్యూ ప్రాసెస్, వీఆర్ హ్యావింగ్ అ సిస్టమ్ ఇంటర్వ్యూ ప్రాసెస్. యాజ్ అ నేషనల్ సెక్రటరీ అపాయింట్ అయ్యాను. సో అట్ ప్రెసెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను, యూత్ కాంగ్రెస్కి యాజ్ అ స్టేట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. అసలు అంటే అంటే ఈ రాజకీయాల్లోకి ఎందుకు కనెక్ట్ కావాలనుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు అసలు ఎట్లా ఎంట్రీ అనేది? ఓకే, మీరు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో పోటీ చేశారు, గెలిచారు. అసలు అంతకన్నా ముందు ఏంటి అసలు? దానికన్నా ముందు నేను యాజ్ అ ప్రైవేట్ వర్కర్ పనిచేశానండి. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేశాను. యాజ్ అ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐబిఎంలో కూడా నేను యాజ్ అ సీనియర్ హెచ్ఆర్గా పనిచేశాను. సో బేసిక్లీ బ్రెడ్ అండ్ బటర్ ఎర్నింగ్ కోసం పనిచేశాను. దాని తర్వాత అండ్ అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్లీ సోషల్ సర్వీస్ కూడా చేస్తూ వచ్చాను. సో ఇన్స్పైర్డ్ బై మై హస్బెండ్, మై హస్బెండ్ గారు మిస్టర్ నాగిరెడ్డి సందీప్ రెడ్డి అట్ ప్రెసెంట్ స్టేట్ యూత్ కాంగ్రెస్కి జనరల్ సెక్రటరీ పదవి మీద ఉన్నారు. సో నన్ను చూసి, నా స్కిల్ సెట్స్ని చూసి, నా పర్సనాలిటీని చూసి హీఈస్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ ఆయన నన్ను పాలిటిక్స్లో ఒక మెంటర్ లాగా సజెస్ట్ చేశారు దట్ పాలిటిక్స్ మీరు పర్సీవ్ చేయాలి అని చెప్పి. సో ఆ విధంగా పొలిటికల్గా వచ్చాను. ప్రెజర్ చేశారా లేకపోతే మీ ఇంట్రెస్ట్గా వచ్చారా? ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. మా ఫాదర్ యాజ్ అ జనరల్ మేనేజర్ పనిచేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. సో దళిత సమాజ వర్గం నుంచి నేను బిలాంగ్ చేశాను. ఐ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, గెటింగ్ ఎడ్యుకేటెడ్. ఇలాంటిది మహిళలు అయినా లేడీస్ అయినా బయటికి రావాలి, చదువుకోవాలి. నా డాడీకి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కోటా కింద జాబ్ వచ్చింది. సో చిన్నప్పటి నుంచి
చాలా ఇండిపెండెంట్ థాట్స్ ఉన్నాయండి. ఓకే, అండ్ దెన్ అగైన్ మన కంట్రీని డెవలప్ చేయాలని చెప్పి, మన స్పెసిఫిక్లీ మన కమ్యూనిటీకి జస్టిస్ చేయాలని చెప్పి కూడా మనసులో ఎప్పటి నుంచి ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది. ఐఎమ్ టోటలీ ప్రిపేర్ టు సర్వ్ ద కంట్రీ. అది ఈ విధంగా ఉంటుంది, రాజకీయ పరంగా ఉంటుంది. సో బెటర్, దీనికన్నా బెటర్ ఇంకే వేరేది ఏమి ఉండదు అండి. సో మెయిన్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇస్ టు సర్వ్ ద పబ్లిక్ అండ్ మన కమ్యూనిటీ ఎస్సీ సమాజ వర్గంకి జస్టిస్ చేయాలి, వాళ్ళ కోసం మంచి చేయాలని చెప్పి ఈ రాజకీయం ఫీల్డ్లో రావడం జరిగింది అండి. అంటే జస్టిస్ అంటే ఎట్లా, ఏ రూపంలో అనుకుంటున్నారు మీరు? అది ఇట్ క్యాన్ బి అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద సొసైటీ అండి. ఇట్ క్యాన్ బి వాళ్ళకి సరి అయిన వాళ్ళ డెమోక్రటిక్ రైట్స్ ఏదైతే ఉంది, బేసిక్ ఎడ్యుకేషన్ అయినా సరే, లేకపోతే జాబ్స్ అయినా సరే, ఇవన్నీ కూడా ఆ సమాజ వర్గంకి అందాలి. సో దట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఇండియా is a democratic country and we are having a strong constitution of India. So అది మనము ఫాలో అవుతాము కాబట్టి మనకి ఈ అవకాశం వచ్చింది. That's how it is. సో ఇప్పుడు మీరు యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జా? ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అవునండి. టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, వస్తుందని నమ్మకం ఉన్నారా? 100% ఉంది అండి నమ్మకం. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్గా విమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ గురించి నేను చాలా స్ట్రాంగ్గా అడ్వకేట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మన పార్టీ పాలసీ మీరు చూస్తే, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఫస్ట్ పార్టీ విచ్ సపోర్టెడ్ యునానిమస్లీ ఫర్ ద విమెన్స్ రిజర్వేషన్ బిల్. 2010లో కూడా రాజ్యసభలో పాస్ అయింది, జస్ట్ అండర్ ద యూపీఏ గవర్నమెంట్. అండ్ దానికన్నా ముందు కూడా రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ టైం పంచాయతీ రాజ్లో 33% రిజర్వేషన్ తీసుకొని వచ్చారు మహిళల గురించి. సో ఇప్పటి సిచ్యువేషన్ చూస్తే మోర్ దెన్ 15 lakhs ఆల్ అక్రాస్ ద కంట్రీ మహిళలు ఉన్నారు పంచాయతీ రాజ్ లెవెల్లో. సో ఇదే విధంగా విమెన్స్ని కూడా ఎంపవర్ చేయాలి అని చెప్పి మీరు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీలో మీరా కుమార్ యాజ్ ద ఫస్ట్ లోక్సభ స్పీకర్, శ్రీమతి ప్రతిభా పాటిల్ జీ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, శ్రీమతి ఆనరబుల్ లేట్ శ్రీ ఇందిరా గాంధీ జీ ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మన దగ్గర చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ అలాంటిది పార్టీ అంటే అది ప్రతి వర్గం కోసం న్యాయం చేస్తుంది. ఇట్ క్యాన్ బి, అది జెండర్ బయాస్డ్ కాదు, అది మహిళలైనా సరే, వీకర్ సెక్షన్ అయినా సరే. జెండర్ కొంచెం డిస్క్రిమినేషన్ లేదా కాంగ్రెస్ పార్టీలో కొంత కనపడతలేదు? నో, ఐ డోంట్ థింక్ సో అంటే. నాకు ఇప్పుడు వరకు పర్సనల్గా నాకు అలాంటిది బయాస్డ్ ఎక్కడ లేదు. అదే మన కాంగ్రెస్ పార్టీలో ఆ సిస్టమ్ ఉంది కాబట్టి, బీయింగ్ అ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నేను ఇంత పెద్ద స్థాయికి యాజ్ అ జాతీయ కార్యదర్శి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అలాంటిది ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఇప్పుడు నేను ఈ స్థాయికి ఉండేది కాదండి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఒక గ్రామం నుంచి ఒక మహిళని తీసుకొని వెళ్ళి నేషనల్ లెవెల్లో పెట్టడం, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. యా. సో ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో చాలా మంది పోటీ పడుతున్నారు. ఐ థింక్ గతంలో పోటీ చేసిన అద్దంకి దయాకర్ 2 times పోటీ చేశాడు. అవునండి. అండ్ ఇంకెవరు, ప్రీతం, ఇప్పుడు మీరు, ఇంకా కొత్తగా ఎవరు మళ్ళీ మొత్తపల్లి నరసింహులు అని కొత్తగా ఎక్స్ మినిస్టర్ వేరే పార్టీ నుంచి వస్తున్నాడు అని అంటున్నారు. అవునండి. సో ఇంతమందిలో ఇప్పుడు మమతకు టికెట్ వస్తుందా? అంటే నమ్మొచ్చా అసలు అక్కడ టికెట్ అంటే? అయితే పర్సనల్గా నేను చెప్పాలంటే అన్న, ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ సిస్టమ్. ఓకే, బట్ దిస్ ఈస్ అ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. నేను దాదాపు ఒక 90 villages తిరిగానండి ఇప్పుడు వరకు. 4 months నుంచి కంటిన్యూస్గా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్నాను. ప్రతి గ్రామంకి వెళ్తున్నా, ప్రతి లోకల్ తెలుసా ప్రతి గ్రామంలో మమత అంటే ఎవరో తెలుసా? 100% తెలుసు అండి. ఇప్పుడు నాకు ఒక రికాగ్నిషన్ ఉంది. వాళ్ళందరూ కూడా చాలా వార్మ్ వెల్కమ్ ఇస్తారు. నేను ఎక్కడ వెళ్ళినా కూడా నా లాంటిది యూత్, ఎడ్యుకేటెడ్ యూత్ వాళ్ళు కూడా చూస్తున్నారు దట్ మీలాంటిది సిస్టంలో ఉండాలి, పార్టీలో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి చాలా కోరుకుంటున్నారు. సో నాకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది నేను నా తరఫు నుంచి చెప్పట్లేదు. నేను ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 4 months నుంచి విగరస్గా ప్రతి గ్రామంలో తిరిగిన తర్వాత ప్రజలే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో అందుకే ఈ మాట చెప్తున్నాను ఇంత ఖచ్చితంగా. అంటే అక్కడ టికెట్ రావాలంటే ప్రజలు కాదు కదా, అక్కడ ఎవరిది కొంత ఆశీర్వాదం అంటే మీన్స్ ఉండాలి. ఖచ్చితంగా ఎవరు అక్కడ ఉన్న దామోదర్ రెడ్డి
గాను ఇంకెవరో పెద్దల ఆశీర్వాదం లేనిది టికెట్ రాదంటారు కదా. వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా మనకి కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఎవరైతే హై పొజిషన్స్ మీద ఉంటారో, ఇప్పుడు మన సీనియర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరి గైడెన్స్లో మనం పనిచేస్తాము. వాళ్ళ గైడెన్స్ ఖచ్చితంగా మనకి అవసరం ఉన్నది. అక్కడ ఆ నియోజకవర్గం సంబంధించి ఎవరైతే పెద్ద లీడర్స్ ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్ కూడా, వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా పర్సనల్గా వాళ్ళందరికీ నేను తెలుసు. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది. ఉన్నాయా? ఎస్, అసలు స్క్రీనింగ్ కమిటీలో ఉందా మీ పేరు ఇప్పుడు? 100% ఉంది అండి. 101% ఉంది. బికాస్ ఆల్రెడీ ఇక్కడనే పిసిసి స్థాయిలోనే ఫిల్టర్ అయిపోయిందా? నథింగ్ లైక్ దట్. నాకు పూర్తి నమ్మకం ఉంది, పూర్తి స్థాయి నమ్మకం ఉంది. నా పేరు డెఫినెట్గా సర్వేస్లో ఉంటాయి. మనం కర్ణాటక ఎలక్షన్స్లో కూడా చూసాము. ఇప్పుడు కొత్తగా మన సిస్టంలో ఎట్లా అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే కష్టపడుతున్నారో అందుకోసం ఆ లెవెల్ ఆఫ్ సో మెనీ లెవెల్స్ ఆఫ్ సర్వేస్ జరుగుతుంది అండి. సర్వేస్ జరుగుతుంది, ఏఐసిసి లెవెల్ నుంచి జరుగుతుంది, పిసిసి లెవెల్ నుంచి జరిగింది. సర్వేలన్నీ బోకస్ అంటున్నారు కదా. నథింగ్ లైక్ దట్ అండి. ఇట్స్ నాట్ లైక్ దట్. ఎస్, బికాస్ కర్ణాటక ఎలక్షన్ లో మీరు చూస్తే చాలా మంది ఫ్రెష్ క్యాండిడేట్స్ ని కూడా వాళ్ళు టికెట్ ఇచ్చారు అండ్ దే హ్యావ్ ప్రూవ్డ్ దేర్ కెపాసిటీ అండ్ పొటెన్షియల్. అందుకే మనం భారీ మెజారిటీతో గెలిచాము. టికెట్ రాని వాళ్ళు, టికెట్ వస్తలేదు అనుకునే వాళ్ళంతా కూడా సర్వేలను విమర్శిస్తున్నారు కదా. అట్లా ఏం లేదు అండి. బికాజ్ ఐ థింక్ అధిష్టానం ఏదైతే డిసిజన్ తీసుకుంటుంది డిపెండింగ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ సర్వేస్ ఉన్నాయి. దెన్ అగైన్ పార్టీలో వాళ్ళు ఏం పని చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎవరి లాయల్టీ ఎట్లా ఉంది, అవన్నీ కూడా కన్సిడరబుల్ ఫ్యాక్టర్స్ అండి. సో నేను చెప్పట్లేదు పూర్తిగా సర్వేస్ బేస్డే ఉంటుంది అని చెప్పట్లేదు, బట్ సర్వేస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ప్లే అ వెరీ క్రూషియల్ రోల్ అండి ఈ ఎలక్షన్స్లో. సో ఇప్పుడు మీకు ఒకవేళ టికెట్ రాకపోతే ఎట్లా? See, I'm already working as a national secretary అండి. సో నాకు అయితే 100% ఆర్గనైజేషన్లో అయినా సరే ఐఎమ్ అన్ ఆర్గనైజేషనల్ పర్సన్. నాకు టికెట్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ద టికెట్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు కంటెస్ట్. ఇది లేకపోయినా సరే కూడా ఆర్గనైజేషన్లో నాకు ఒక పెద్ద పదవి ఉంది. ఆర్గనైజేషన్కి నేను చాలా కట్టిపడి మా ఫ్యామిలీ జనరేషన్స్ అండ్ డికేడ్స్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. We are the people, we are the backbone of Congress party. In the sense like grassroots level workers say కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ ఉన్నారండి. బికాస్ వీఆర్ ద రియల్ పీపుల్. ఐడియాలజీతో సంబంధించి మనము ఐడియాలజీస్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి అంకితం ఉండి పనిచేస్తాము. నా ఆఖరి శ్వాసం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను. ఎందుకంటే మన డిఎన్ఏలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. టికెట్తో సంబంధం లేదు, టికెట్తో సంబంధం లేదండి. ముఖ్య ఉద్దేశం నేను స్టార్టింగ్లోనే అన్నాను, ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉండి ప్రజల సేవ చేయాలి. ఒక దళిత్ సమాజం నుంచి నేను వచ్చాను, నాకు స్కాలర్షిప్ వచ్చింది, నేను చదువుకున్నాను, అవన్నీ ఏదైతే ఫెసిలిటీస్ నాకు అందులో వచ్చింది సేమ్ థింగ్ మన కమ్యూనిటీకి, మన పబ్లిక్కి, మన సొసైటీకి కూడా అందాలని కోరుకొని నేను పబ్లిక్ సర్వీస్కే అంకితం ఉన్నానండి. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సో ఇప్పుడు అక్కడ ఏంది పరిస్థితి? అద్దంకి దయాకర్ సీరియస్గా ఆయనకి టికెట్ వస్తుంది అంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ డెమోక్రటిక్ పార్టీ అండి. ఎవరైనా మనం సెక్యులర్ ఉన్నాము, డెమోక్రటిక్ ఉన్నాము, ఎవరైనా టికెట్ గురించి ప్రయత్నం చేయాల్సిందే. చేస్తున్నారు, అన్నా కూడా చేస్తున్నారు. సో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. బట్ దెన్ అగైన్ ఫైనల్ డిసిషన్ అందరిది లాయల్టీ ఏంటి, వర్క్ ఏంటి, పార్టీకి డెడికేషన్ ఏంటి, ఏది అయితే ఇప్పుడు కాస్ట్ సమీకరణం ఏదైతే ఉన్నది అవన్నీ చూసుకొని పార్టీ విల్ టేక్ అ గుడ్ డిసిషన్. హోప్ఫుల్లీ పార్టీ విల్ టేక్ ద బెస్ట్ డిసిషన్. ఎట్లా యూత్ కాంగ్రెస్కు ఎంతమందికి వస్తున్నాయి టికెట్లు? ఏమైనా ఉందా, అంచనా ఉన్నదా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఏంటంటే చింతన్ శివిర్ అయింది ఉదయపూర్లో, ఉదయపూర్ సంకల్ప్ అయింది. దాంట్లో ఏమన్నారంటే 50% ఆఫ్ ద సీట్స్ షుడ్ బి గివెన్ టు 50 years బిలో వాళ్ళకి. అది ఆర్గనైజేషన్ లో అయినా సరే లేకపోతే ఎలక్టోరల్ పాలిటిక్స్ లో అయినా సరే 50 years బిలో ఉన్న వాళ్ళకి 50% సీట్స్ ఇవ్వాలని చెప్పి, దానిలో కూడా మళ్ళీ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సేమ్ 33% రిజర్వేషన్ ఉంటాయండి మహిళలకి. 33 ఇస్తే మీకు వస్తుంది కదా టికెట్, ఇస్తారా? అది చూడాలండి, అది తుంగతుర్తిలో ఇస్తారా, మరి ఎక్కడో ఇస్తారో, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. అది అధిష్టానం మీద డిపెండ్ అయి ఉంది. మరి అట్లయితే చింతన్ శిబిరాన్ని మరి మీరు 33% ఇవ్వకుంటే, దాన్ని అమలు చేయకుంటే అది పోయినట్టే కదా.
అది అమలు చేస్తారు అండి. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూపీ. శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఒక స్లోగన్ ఇచ్చారు, లడ్కీ హూ లడ్ సక్తి హూ అని చెప్పి యూపీలో. అక్కడ 40% ఆఫ్ ద సీట్స్ వర్ గివెన్ టు మహిళలండి. అక్కడ ఎక్కడ పార్టీ బలంగా లేదు కాబట్టి వచ్చేసారేమో. అట్లా ఏం లేదు. అట్లా ఉంటే ఓవరాల్ అక్రాస్ ఇండియా ఎన్ని సీట్లు గెలిచారు యూపీలో? ఏం సీట్లు లేవు, ఏం లేవు కదా. అది యూపీలో ఎన్ని గెలిచామా లేదా అది ముఖ్యం కాదు అండి. మహిళలకి మీరు అవకాశం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఆపర్చునిటీస్ ఇస్తారా లేదా, మన పార్టీ పాలసీ ఫాలో అవుతున్నామా లేదా అంటే దానికి ఇది ఆన్సర్. 100% కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్స్ ఫర్ ఉమెన్ రిజర్వేషన్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ అని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. కర్ణాటకలో ఇవ్వలే కదా మొన్న. ఎందుకు ఇవ్వలేదు? వీఆర్ హ్యావింగ్ విమెన్ మినిస్టర్స్, లక్ష్మి గారు ఉన్నారు. సో యూ కెన్ సీ సో మెనీ థింగ్స్. అక్కడ ఉన్నది సిచ్యువేషన్ ఏంటి అని ఎందుకు ఇవ్వలేదు మీరు కరెక్ట్ అనాలిసిస్ చేయండి. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ 33% అయితే ఇవ్వలేదు కర్ణాటక. 33% ఇవ్వకపోవచ్చు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ దెన్ అగైన్ ఇప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ వచ్చింది. ఈ రోజు లేకపోయినా సరే రేపైనా ఇవ్వాల్సింది. దాట్ ఈస్ మన ఇండియన్ విమెన్ రైట్స్ అండి. మన రైట్స్ని మనం ఎంతవరకు వాళ్ళు దూరం పెడతారు. సో ఒక రోజు వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సింది, ఇవ్వాల్సింది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విల్ బి ద ఫస్ట్ పార్టీ టు డెఫినెట్లీ పార్టీ లైన్ విషయంకి వస్తే డెఫినెట్గా ఉమెన్స్కి బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆపర్చునిటీ ఉంటాయండి. ఎట్లా నల్గొండ రాజకీయాలు అర్థమవుతున్నాయా మీకు అసలు? ఎందుకు అర్థం కాదు అండి, 100% అర్థం అవుతుంది. కాబట్టి పాలిటిక్స్లో ఉన్నాము. 10 సంవత్సరం నుంచి నేను పార్టీలో ఉన్నాను. లోకల్ స్థాయి నుంచి, స్టేట్ లెవెల్ నుంచి, నేషనల్ లెవెల్ నుంచి డిఫరెంట్ స్టేట్స్లో నల్గొండలో కొత్త వాళ్ళని ఎవరిని పెద్ద రానియరు, ఎంటర్ కానియరు కదా. అట్లా ఏం లేదు అండి. ఇప్పుడు పార్టీ డిసిషన్స్, అవర్ పార్టీ వెల్కమ్స్ ఎవ్రీబడి అండి. కాంగ్రెస్ పార్టీ వెల్కమ్స్ ఎవ్రీ వన్. whoever is deserving they will fight for their chance. వాళ్ళ ఛాన్స్ గురించి ఫైట్ చేసుకుంటారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విత్ ఓపెన్ హ్యాండ్స్ ప్రతి నేతకి, ప్రతి డిజర్వింగ్ క్యాండిడేట్కి వెల్కమ్ చేస్తుంది. సో దట్స్ హౌ ఇట్ ఇస్. మీకు ఇప్పుడు ఆ తుంగతుర్తి ఎమ్మెల్యే ఏంటి అసలు? ఏమైనా గుర్తించారా? అతన్ని ఐడెంటిఫై చేశారా? అసలు ఆయన ఏం చేస్తున్నాడు, అసలు ప్రజలకు ఏం చేస్తున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు, అవి ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇప్పుడు మీరు గనక నాతో వస్తే ఈ మినిట్లో మీరు చూస్తారు అక్కడ నన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ యాక్సెప్టెన్స్ లెవెల్ ఏంటి, వాళ్ళ ఏంటి అని అప్పుడు మీకు తెలుస్తుంది. మనం రూమ్లో కూర్చొని ఇంటర్వ్యూగా కొంతవరకు మీకు నేను చెప్పినట్టు మీరు వినాలి, మీకు అర్థమవుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉన్నది, ఎవరైతే నిజంగా అనాలిసిస్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు వచ్చి ఒకసారి, ఇట్స్ అ పర్సనల్ రిక్వెస్ట్ టు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆల్సో. ఇప్పుడు పార్టీ అయినా అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పరిస్థితి అసలు ఆయన ఐడెంటిఫై చేశారా మీరు? ఆయన ఏమేమి చేయలేకపోయిండు, కాన్ఫరెన్స్లో ఏమేమి చేశాడు, ఇవన్నీ ఐడెంటిఫై చేశారా? 100% అండి. అక్కడ మనకి చాలా పువర్ గవర్నెన్స్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా షేకెన్ ఉంది. నేను తిరిగింది ప్రతి విలేజ్లో కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ అయినా సరే, శానిటేషన్ అయినా సరే, ఓకే, లేకపోతే దళిత బంధు అయినా సరే, బీసీ బంధు అయినా సరే, దళిత బంధు ఓన్లీ నేను వెళ్ళింది ప్రతి విలేజ్కి ఒక 2-3కి వచ్చింది. అది కూడా వాళ్ళ మన క్లెయిమ్ ఏం చేస్తున్నామంటే టీఆర్ఎస్ వర్కర్స్కే వచ్చింది. ఎవరైతే నిజంగా డిజర్వింగ్ ఉన్నారో, ఎవరికైతే రావాలి, నేను మోత్కూరులో మీరు చూసే ఉంటారు టీవీలో అన్న, ఒకళ్ళు దళిత బంధువు రాలేదు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయిపోయి సూసైడ్ కూడా చేసుకున్నారు. అది ఒకటే కేసు కాదు, చాలా కేసెస్ అలాంటిది ఉంది. వేరేస్ ఫార్మర్ కండిషన్ మీరు చూసండి, రైతుల కండిషన్ చూసినా కూడా అతి ఘోరంగా ఉంది. వాళ్ళ కోసం కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలాంటిది స్టెప్స్ తీసుకోలేదు. ఇఫ్ యు సీ ద స్టాటిస్టిక్స్ మీరు చూస్తారు, తెలంగాణ ఇస్ ద 4th number ఇన్ ఫార్మర్ సూసైడ్. అండ్ డెబ్స్ అయినా సరే తెలంగాణ సపరేట్ అయినప్పుడు సర్ప్లస్ ఉన్నాయి డబ్బులు. ఇప్పుడు more than 3.2 lakhs crores మనం ఒకరు డబ్బులో ఉన్నాం. అంటే మన మీద ఒక్కొక్క పర్సన్ మీద పర్ క్యాపిటా మీరు చూస్తే 1 lakh కన్నా పైన డబ్బులు మనం డెబ్స్లో ఉన్నాము. సో ఇంత షార్ట్ పీరియడ్లోనే ఇంత ఎక్కువ డెబ్స్ అక్యుములేట్ అయింది. సో ఎక్కడ ఉంది అండి పరిపాలన? కేసీఆర్కి జాబ్స్ అన్నారు యూత్కి. మనకి తెలంగాణ తెచ్చిందే యూత్ ఫైట్ చేసి, ఎందుకంటే వాళ్ళకి జాబ్ ఉండాలి, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ ఎక్కడుంది అండి? 3,000 రూపీస్ ఇస్తారు కాంపెన్సేషన్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి, ఎక్కడ ఇచ్చారు అండి? సో రైతు పరిస్థితి అయినా, యూత్ పరిస్థితి అయినా, మహిళల పరిస్థితి అయినా, పెరిగా ధరల మీద అయినా సరే, ల్యాండ్ మాఫియా,
శాండ్ మాఫియా, మీరు ఏ విధంగా చూసినా, అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసినా, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ చూసినా, అసలు ఏది కూడా ప్రజలకి అందుబాటులో లేదు, అందలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వరుసగా అంటే కంటిన్యూగా డిక్లరేషన్ చేస్తుంది. ఎస్. మొన్న 6 గ్యారంటీస్ స్కీమ్ సోనియా గాంధీ గారు ప్రకటించారు. ఎస్. సో ఇవి నిజంగా ప్రజల్లో అమలైతాయని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అసలు? 101% అండి. ఎందుకంటే మీరు కర్ణాటక ఎలక్షన్స్ చూడండి, అక్కడ మనం 5 గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చాము. విదిన్ 6 months ఆల్రెడీ అన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీ, యాజ్ అవర్ రాహుల్ గాంధీ, అవర్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీజీ టోల్డ్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేస్తుంది వాళ్ళ ప్రామిసెస్ మీద ఖచ్చితంగా నిలబడుతుంది. మీరు వచ్చే రోజుల్లో చూస్తారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అండ్ ఎట్లా విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, విదిన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ కమింగ్ ఇన్ టు పవర్, ఏదైతే స్కీమ్ ఉంది అది డెఫినెట్గా ఇంప్లిమెంట్ అవుతుంది అండి. నిజంగా ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోవడం, ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ, మహిళలకు 25,000 రూపీస్ పర్ 2500. సో ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఎట్లా ఇదంతా ఫైనాన్షియల్గా ఇబ్బంది కదా? ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది ఉంటుంది? మనం ప్రజల దగ్గర నుంచి ట్యాక్సెస్ తీసుకుంటున్నాము, ఓకే, అండ్ ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ లైవ్లీహుడ్ని ఈజీ చేయడం కోసము మనం వాళ్ళకి తిరిగి ఏదైనా ఇస్తున్నాము స్కీమ్ రూపంలో, అది ఎట్లా అవుతుంది అండి? తప్పు ఎట్లా అవుతుంది? అంటే వర్క్ కల్పించాలి కదా, వర్క్ కల్పించాలి, కానీ ఇట్లా డబ్బులు ఇవ్వడం అనేది ఎట్లా? డబ్బులు ఇవ్వడం అంటే మీరు వెళ్ళి కేసీఆర్ని అడగాలి, ఎందుకు రైతు బంధువులు ఇస్తున్నారు? ఎవరికి బంధువుల అవసరం లేదు, మనకి అవకాశం కల్పించండి. యు గివ్ అస్ అ ఫెయిర్ ఆపర్చునిటీ టు వర్క్ హార్డ్, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. భత్తా ఎందుకు ఇస్తున్నారు, బంధువులు ఎందుకు ఇస్తున్నారు? సో ఫస్ట్ ఈ క్వశ్చన్ మీరు వేరే కేసీఆర్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఎవరైతే ఫేక్ ప్రామిసెస్ చేస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి 3,000 ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, వాళ్ళందరినీ ఇది అడగాలి. అందుకే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఇట్లా అయింది అండి. బంగారం తెలంగాణ అన్నారు, బంగారం తెలంగాణ అయిందా లేదా అది ప్రజలకి తెలుసు, కానీ బేకార్ తెలంగాణ అయింది అని 100% చెప్పగలుగుతాను నేను. ఎట్లా బేకార్ తెలంగాణ? ఎందుకంటే ఇప్పుడు యూత్ సఫర్ అవుతున్నారు అండి, మహిళలు సఫర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ద పెరిగిన ధరలు ఎట్లా ఉన్నాయి, గ్యాస్ సిలిండర్ రేట్ ఏమైంది, దాని మీద కేసీఆర్ గారు ఏం యాక్షన్స్ తీసుకున్నారు, దానికి కాంపెన్సేషన్గా ఆయన ఏం తీసుకొని వచ్చారు. మన గవర్నమెంట్ చూడండి, కర్ణాటకలో వీఆర్ గివింగ్ గ్యాస్ సిలిండర్ ఫర్ 500 రూపీస్, రాజస్థాన్లో మనది గవర్నమెంట్ ఉంది, అక్కడ కూడా 500కి మనం ఇస్తున్నాము. ఇన్ ద సేమ్ వే రేపు తెలంగాణలో కూడా ప్రతి వర్గం కోసం, వెదర్ ఇట్ ఈస్ మహిళ అయినా సరే, యూత్ అయినా సరే, చిన్నపిల్లలు అయినా సరే, వాళ్ళకి ఎడ్యుకేషన్ అయినా సరే, రైతులైనా సరే, ఎవరికి అయినా అందరి కోసము మినిమం స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం, వాళ్ళకి మంచి లైఫ్ కోసం. ఓకే మమత గారు, ఇప్పుడు పాలిటిక్స్లో మీరు ఎట్లాగో పోటీ చేయాలనుకుంటున్నారు, టికెట్ వస్తుందా రాదా అనేది మీ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, మీరు నమ్మకం ఉందని చెప్తున్నారు. ఓకే, మీ పొలిటికల్గా కాకుండా అంటే మీరు జనరల్గా మీ లైఫ్, అంటే మీ లైఫ్ ఎట్లా అని, అంటే మీరు ఎక్కడ ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి అసలు? నేను పూర్తిగా విశాఖపట్నంలో పెరిగానండి. బికాజ్ మా డాడీ అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో యాజ్ అన్ ఇంజనీర్ జాబ్ చేశారు, కాబట్టి చదువు అయినా మొత్తమైనా నాది మొత్తం కాలేజ్ పీజీ వరకు మొత్తము ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చదువు అయింది. ఐ హ్యావ్ డన్ మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. దాని తర్వాత నేను మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. సో ఐఎమ్ హ్యావింగ్ డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ. ఓకే, అంటే మీ ఫాదర్స్ అంటే ఎక్కడ, మీ ఫాదర్స్ అసలు నేటివ్ ప్లేస్ ఎక్కడ అసలు? మై ఫాదర్, మై పేరెంట్స్ దే బిలాంగ్ టు యూపీ అండి, ఆజంగఢ్ డిస్ట్రిక్ట్ నుంచి మేము బేసిక్లీ. ఆజంగఢ్ డిస్ట్రిక్ట్ నుంచి నేను బిలాంగ్ చేస్తాను. బట్ నేను చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాతనే వెంటనే మా డాడీ వైజాగ్కి తీసుకొని వచ్చారు. వీఆర్ హ్యావింగ్ అవర్ రూట్స్ అండ్ ఫ్యామిలీ ఎవ్రీ వన్ ఇన్ యూపీ. యూపీతో కనెక్టెడ్ ఉన్నాను అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. ఎందుకంటే నాకు ఇంత లైఫ్లో ఎక్స్పోజర్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఒక మల్టీలింగ్వల్, నేను వేరియస్ లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, నా లోకల్ యూపీ లాంగ్వేజెస్ బ్రజ్, అవధి, ఇవన్నీ కూడా మాట్లాడగలుగుతాను. అది ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ మన ఇండియా ఇంత డైవర్స్ ఉంది.
సో నా పెళ్లి కూడా ఒక తెలుగు అబ్బాయితో అయింది. దాన్ని ఎట్లా బట్టి ఎట్లా అయింది తెలుగు అబ్బాయితో? ఎట్లా మీరు అసలు యూపీ నుంచి వచ్చి వైజాగ్ నుంచి ఇప్పుడు తెలంగాణ అబ్బాయి ఎస్ ఎట్లా 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 లవ్ మ్యారేజా అయింది? ఎస్ అండి, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. సో బేసిక్లీ నేను నా ఎడ్యుకేషన్ ఫినిష్ అయిన తర్వాత నేను ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాను. సో త్రూ కామన్ ఫ్రెండ్స్ వి మెట్ అండ్ దట్స్ హౌ ఇట్ ఇస్. అట్లా అయింది. ఎట్లా అయిందంటే ఎట్లా అయింది? బాగానే ఉందా లేదా ఇప్పుడు? 100% బాగానే ఉంది అండి. మా హస్బెండ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ, ఈజ్ మై పొలిటికల్ మెంటర్. సో ఆయనే నన్ను పాలిటిక్స్లో తీసుకొని వచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. నాకు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో అయినా రిలేటివ్స్ అయినా చాలా బాగా ఒక కోడల్లాగా కాకుండా ఒక బిడ్డలాగా యాక్సెప్ట్ చేసి నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ చాలా బాగా యాక్సెప్టెన్స్ ఉంది అండి ఫ్యామిలీలో. సో ఈ కొంత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా, కొంత అట్లా ఏమైనా ఇబ్బందిగా ఉందా మీకు? ఇక్కడ యూపీ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి అసలు నాకు నిజంగా చెప్పాలంటే మేబీ సేమ్ కాస్ట్ వాళ్ళ పెళ్ళి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటుంది, కానీ నాకు ఐఎమ్ సో లక్కీ విత్ గాడ్ గ్రేస్. టచ్ వుడ్, నేను సో లక్కీ దట్ నన్ను చెప్పాను కదా, నన్ను కోడల్లాగా కూడా కాదు, ఎక్కడ వెళ్ళినా ఏ రిలేటివ్ దగ్గర వెళ్ళినా నా సొంతం ఇంట్లో మా అత్తమ్మ అయినా మా మామయ్య అయినా ఒక బిడ్డలాగా చూసుకుంటారు. అంత పెద్ద అది ఎందుకు అయింది నాకు కూడా తెలియదు, బట్ ఇట్ ఈస్ లైక్ దాట్. సో దానికి నేను చాలా చాలా సాటిస్ఫైడ్గా, ఒక చెప్తారు కదా మనము ఇంట్లో హ్యాపీగా ఉంటేనా బయట ఏదైనా ఇవ్వగలుగుతాము. సో మై లైఫ్ ఈజ్ అన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి. మీ కుటుంబంలో కనపడుతుంది, ఆఫ్ కోర్స్ 100% అండి. ఓకే, అంటే ఇప్పుడు మొత్తం మీ హస్బెండే పొలిటికల్గా మీకు బాగా సపోర్ట్ ఉన్నారా? సపోర్ట్ ఇచ్చారు మా ఫ్యామిలీ మొత్తం కూడా, మా రిలేటివ్స్ కూడా. సో వాళ్ళు నా ప్యాషన్ చూసి, పబ్లిక్ సర్వీస్ చూసి నన్ను కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు. సో నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంది అండి. 80% ఎమ్మెల్యే చేయాలంటారా? ఎస్ ఎమ్మెల్యే కాకుండా దే రికగ్నైజ్ మీ యాజ్ అ గుడ్ లీడర్ అండి. సో దట్ ఈస్ ఈవెన్ మోర్ రివార్డింగ్. అది నాకు చాలా మంచి ప్రోత్సాహన అన్నమాట. సో ఇక పార్టీ ఆర్గనైజర్గా ఇట్లనే పనిచేయాలనుకుంటారా ఆఫ్టర్ యూత్ కాంగ్రెస్ నుంచి? ఎస్ అఫ్ కోర్స్ 100%. నా ఏదైతే నా హార్డ్ వర్క్ ఉంది, డెడికేషన్ ఉంది, ఐల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ విత్ ఫుల్ జీల్. ఇట్లానే పనిచేస్తాను పార్టీకి ఎప్పటికైనా. చెప్పాను కదా, నా ఆఖరి శ్వాసం వరకు కూడా పార్టీకి అంకితంగా ఉన్నాను, కట్టుబడి ఉన్నాను, పబ్లిక్లోనే ఉంటాను, పబ్లిక్ మధ్యలో సర్వీస్ చేస్తూనే ఉంటాను. సో నాకు ఒక ఎలక్టోరల్ పాలిటిక్స్లో పదవి కన్నా ఎక్కువ ఒక లీడర్ లాగా రికగ్నైజ్ చేసే పబ్లిక్కి నేను ఎప్పటికీ సేవ చేయాలని అనుకుంటున్నాను. అంటే లీడర్గా అంటే ఎలక్టోరల్ రాకుండా లీడర్గా అంటే ఎట్లా కంటిన్యూ సస్టైన్ కావడం? దే లుక్ అప్ టు మీ అండి ఫర్ దేర్ సమస్య ఏదైతే ఉన్నది, ఇష్యూస్ ఏదైతే ఉన్నది, దే లుక్ అప్ టు మీ. దే కమ్ టు మీ టు ఫైండ్ సొల్యూషన్ అండి. సో దే హ్యావ్ ఫుల్ ఫెయిత్. మనలాంటిది ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఇంత ఆనెస్ట్ పీపుల్ పబ్లిక్ లైఫ్లో ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మోటివేట్ చేస్తారు. గ్రూప్స్ ఏమి ఏర్పడట్లేదు అండి. దీన్ని నేను స్ట్రాంగ్గా నమ్మను. ఎందుకంటే ఇప్పుడు మీరు గనక చూస్తే మనది యూత్ కాంగ్రెస్ కమిటీని చూస్తే మోర్ దెన్ ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు యూత్ కన్నా నాన్ పొలిటికల్ అండ్ ఈవెన్ ఫీమేల్స్ కూడా దే ఆర్ గెటింగ్ ఫేర్ ఆపర్చునిటీ అండి. నాన్ పొలిటికల్ యూతే ఎక్కువ మంది ఉన్నారు పెద్ద పెద్ద పొజిషన్స్ మీద, వెదర్ ఇట్ క్యాన్ బి జనరల్ సెక్రటరీ, నేషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. మా కమిటీలో మొత్తం 90% మీరు చూస్తే దే ఆర్ ఫ్రమ్ నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. సో అందరికీ ఎక్స్పోజర్ ఉంటుంది, అందరికీ ఇట్ ఈస్ అ వెరీ నేనేం చెప్పగలుగుతానంటే ఇట్స్ అ వెరీ ఫేర్ సిస్టమ్ అండి. ఎవరికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరైతే నిజంగా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కర్ ఉన్నది వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఇది ఒక సిస్టమ్ ఏర్పాటు ఉంది అండి యూత్ కాంగ్రెస్లో ఇంటర్నల్ ఎలక్షన్స్. సో బేసిక్లీ నాన్ పొలిటికల్ యూత్కి కూడా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండి. సో మీరు తుంగతుర్తిలో పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ ఉన్న ఇష్యూస్ను ఇప్పటివరకు గుర్తించారా? ఇష్యూస్ ఏమున్నాయి, ప్రజలకు ఏం చేయాలి, ఇక్కడ ఈ ప్రజలకు ఏం ఉపయోగపడతాయి, ఇట్లాంటివి ఏమైనా గుర్తించారా? 100% వాళ్ళకి కావాల్సింది బెటర్ రోడ్ ఫెసిలిటీస్ అండ్ ఏదైతే శాండ్ మాఫియా ఉంది,
ల్యాండ్ మాఫియా ఉంది. ఏమున్నది శాండ్ మాఫియా? ఏమున్నది శాండ్ మాఫియా అంటే? ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర మీరు చూస్తే ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ శాండ్ మాఫియా వల్ల ఉన్నది రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా మరీ ఘోరంగా సిచ్యువేషన్లో ఉంది. ఏది కూడా కండిషన్లో లేదు. దానివల్ల స్థానికీయ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అండి. అండ్ ఎవరైతే వాళ్ళు ఆయన అగెయిన్స్ట్గా ఆయన ఏదైనా తప్పు చేసినా ఏదైనా మిస్టేక్ అయినా కూడా ఎవరైతే ఆయన మీద వాయిస్ రేస్ చేస్తున్నారో వాళ్ళని తప్పుల కేసెస్లో పెట్టించుకొని కొట్టిపించడము, లేకపోతే జైల్లో వేయడము, తప్పు కేసెస్ పెట్టడం, ఇలాంటిది చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. అండ్ కానీ ఇలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం ఉన్నాము ఒక కార్యకర్త, ఎస్పెషలీ యూత్ కాంగ్రెస్ అండి. ఓకే, బీయింగ్ ఇన్ యూత్ కాంగ్రెస్ మేము చాలా అగ్రెసివ్గా ఉన్నది ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాము. చేశారా అసలు మీరు శాండ్ మాఫియా మీద చేశారా? 100% నేను చేశానండి. నేను శాలిగౌరారం మండలంలో, లేకపోతే ఇప్పుడు మీకు చాలా విలేజెస్ తిరిగి అని చెప్పాను కదా, ఇటుకులపాడు విలేజెస్లో నేను హ్యావ్ గివెన్ మై వాయిసెస్. మీడియాలో వచ్చింది, అన్నీ వచ్చింది. గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ లేబరర్స్ గురించి ప్రోగ్రామ్ చేశాను. డిఫరెంట్ ఇష్యూస్ మీద మనం కంటిన్యూస్గా 4 months నుంచి గ్రౌండ్లో దిగి వీఆర్ ప్రొటెస్టింగ్, వీఆర్ యాజిటేటింగ్ అండ్ వీఆర్ రైజింగ్ అవర్ వాయిసెస్ అండి. సో డెఫినెట్గా ఇది కూడా ఒక చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది ఆయన మీద. అక్కడ ఆల్రెడీ ప్రజలకి చాలా అవేర్నెస్ ఉంది. ఆయన 10 yearsలో ఏం చేశారు ప్రజలందరికీ తెలుసు, నాకన్నా ఎక్కువ వాళ్ళందరికీ తెలుసు ఇష్యూస్. అండ్ వాళ్ళే విసిగిపోయారు, వాళ్ళే గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మీరు గనక ఒకసారి వచ్చి ఆ గ్రౌండ్లో తిరిగితే మీకు తెలుస్తుంది గ్రామంలో ఉన్న ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత విసిగిపోయారు ఆయన పరిపాలనలో. మీరు అది చూడగలుగుతారు అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న.